హలో అండి. ఈరోజు పొట్లకాయ పరుగు పచ్చడి చేసుకోవడం చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు పొట్లకాయని కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. దాన్ని ప్రెషర్ కుక్ చేస్తాను ఒక విజిల్ వచ్చేంత వరకు. ఉత్త ముక్కలన్నీ వేసుకున్న తర్వాత సపరేట్ క్వాంటిటీ పోసుకుంటానండి వాటర్. ఇది ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటానండి. పొట్లకాయ హై ఫైబర్ కదండి, మనకి నూనెలోనే అన్నీ కాకుండా కొన్ని పెరుగు పచ్చలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక విజిల్ వచ్చేలా చేస్తానండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, కొబ్బరి, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. కుక్ అయ్యే లోపల గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. గ్రైండ్ అయిపోయిందండి. ఇందాక పెరుగు తీసుకున్నాం కదండి, ఇది 1/2 లీటర్ క్వాంటిటీ అండి. మీడియం సైజ్ పొట్లకాయ తీసుకున్నాను, దానికి నేను 1/2 లీటర్ వాడుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు. డైరెక్ట్గా పెరుగు తినడం ఇష్టపడిన వాళ్ళకి ఇలా పెరుగు పచ్చడి చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి దీన్ని. ఇది స్మూత్గా చేసేసుకుంటున్నాను. మనం ప్రెషర్ పెట్టాం కదండి ఇందాక, ప్రెషర్ చేయడానికి ముక్కల్ని వాటి రెడీ అయిపోయినాయి, కుక్ అయిపోయిందండి అవి. దీన్ని వాటర్ స్ట్రెయిన్ చేసేసి వాటర్ పిండేసేసి తీసేస్తాను. ముక్కలు తీసి రెడీ పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో ఇందాక కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర గ్రైండ్ చేశాను కదా, అవి కలిపేసుకుంటాను. మ్యాక్సిమం టైం 10 మినిట్స్ పడుతుంది అంతేనండి, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇప్పుడు పెరుగు కలిపేసుకుంటానండి. మీకు కావాలంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. సైడ్ డిష్లా కూడా బాగుంటుంది. మీకు తగినట్టుగా కారం వేసుకోవచ్చు. నేను 6 మిరపకాయలు వేసుకున్నాను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పోపుకి నేను ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, తర్వాత కొంచెం ఇంగు వేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పించ్ ఆఫ్ పసుపు వేసుకుంటాను. మరీ పచ్చగా ఉండేలాగా ఏం వేసుకోవటం లేదండి, కొంచెం వేసుకున్నాను పసుపు. నేను మన పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. పోపు యాడ్ చేసుకుంటున్నాను. పోపు వేసేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీంట్లో పెరుగు నేను కమ్మది, పుల్లది 2 కలిపి యాడ్ చేసుకున్నానండి, టేస్ట్ కోసం అని చెప్పని. మొత్తం కలిపేసుకుంటున్నాను. మళ్ళీ సర్వ్ చేసుకోవడానికి రెడీ. ముందు నేను కొంచెం సాల్ట్ ముందు వేసుకోలేదు, అందుకే ఇప్పుడు వేసుకుంటానండి దాంట్లో. మీరు తిని చూస్తే తెలుస్తుంది, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఇది ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి కామెంట్ రూపంలో. రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను రైస్తో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రోటీతో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది మళ్ళీ కొత్త రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.